ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ధీటుగా బదిలిచ్చారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. తమ భూముల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు పూర్తిగా సత్యదూరమైనవన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లుగా తాము భూములను ఆక్రమించలేదు అన్నారు. చట్టబద్ధంగా 2000వ సంవత్సరంలో వాటిని కొన్నామన్నారు. గతంలోనూ తనపై ఇలాగే ఎర్రచందనం విషయంలో ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ వాటిని నిరూపించలేక పారిపోయారని గుర్తు చేశారు మిథున్ రెడ్డి. తాము 2000వ సంవత్సరంలో పవర్లో లేమన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించాలన్నారు. అంతేకాదు తాను చేసిన ఆరోపణలను పవన్ కళ్యాణ్ నిరూపించాలంటూ, లేదంటే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి. అంతకుముందు చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అటవీ భూముల ఆక్రమణలపై ఓ వీడియోను రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్. ఇటీవలే చిత్తూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో తీసిన వీడియోలను పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా ట్వీట్ చేశారు. దీనిపైనే ఘాటుగా బదిలిచ్చారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. రైట్, మంగళంపేట అటవీ భూములకు సంబంధించి ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కు అంతే ధీటుగా బదిలిచ్చారు మిథున్ రెడ్డి. తమపైన ఇదివరకు కూడా ఎర్రచంద్రం విషయానికి సంబంధించి ఇలాగే ఆరోపణలు చేశారు, బట్ ఎక్కడ నిరూపించడానికి ధైర్యం చేయలేదు, ముందుకు రావట్లేదు అంటూ కూడా మిథున్ రెడ్డి ఘాటుగానే రిప్లై ఇచ్చారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకి మిథున్ రెడ్డి స్పందించారు. సో ఇంకా రాజకీయంగా ఈ స్పందనలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి అనుకోవచ్చు? అదిగా మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే అటవీకి సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్ అలాగే వీడియోకి సంబంధించి కూడా ఎంపీ మిథున్ రెడ్డి ఘాటుగా ట్విట్టర్ వేదిక రిప్లై ఇచ్చారు. డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి కుటుంబంపై పూర్తి స్థాయిలో భూ కబ్జా నిరాధమైన ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలైనా వారి చేతిలో అధికారం ఉంది, ఫైళ్లన్నీ వారి దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణపై కూడా రుజువు చేయలేకపోయారు. పాచిపోయిన అనే పాత ఆరోపణలకి సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేసి అబద్ధాలు నిజమవుతాయా? మేము మీ సవాలు విసురుతున్నాం, ఇవి నిజాలు కావని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా? పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్న ఈ భూములన్నీ 2000-2001 మధ్యలోనే కొన్నవి కాదా? ఈ క్రింది డాక్యుమెంట్లను చూడాలని చెప్పి కూడా వారు పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా వివరాలు వెల్లడించే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం సంబంధించి చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా మిథున్ రెడ్డి చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఎర్రచందన విషయంలోపై మీరు చేసిన వ్యాఖ్యలు ఇదే రకంగా ఉన్నాయి. ఇప్పుడు హెలికాప్టర్ నుంచి మీరు చూపించిన భూమిపై మా చట్టబద్ధమైన పొత్తు అని చెప్పి కూడా ఆయన క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మేము ఆ భూమిని 2000లోనే కొనుగోలు చేశామని చెప్పి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే హెలికాప్టర్ ద్వారా మీరు చూపించిన భూమి మొత్తం కూడా చట్టబద్ధంగా అంటే డాక్యుమెంట్ ప్రకారం తమ సొత్తు అని చెప్పి కూడా మిథున్ రెడ్డి గట్టిగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఈ భూముల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మేము సవాలు విసురుతున్నాం, సవాలుకి కట్టుబడి ఉన్నారా అని చెప్పి మిథున్ రెడ్డి వైపు నుంచి అయితే అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ఎక్స్ వేదికగా ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక. రైట్ శివ, సో ఇప్పుడు మిథున్ రెడ్డి వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనుకోవచ్చు? ఎటువంటి ఆధారాలని నిరూపించేందుకు ప్రజల ముందు ఉంచుతారనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా ప్రధానంగా చూసుకుంటే కనుక మిథున్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ఘాటుగానే రిప్లై ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వారి వద్ద ఉన్న సాక్ష్యాలు ఆధారాలకు సంబంధించి పూర్తి వివరాలను కూడా వెల్లడించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రాధిక, ఖచ్చితంగా రాజకీయంగా కూడా ఇది పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇటీవల శేషాచల ఫారెస్ట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించిన తర్వాత జరిగిన పరిణామాలు, అక్కడ తీసుకున్న వీడియో, అలాగే అక్కడ ఉన్న భూముల వ్యవహారం తదితర అంశాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదిక వీడియో వేదిక ఒక్కొక్క దాన్ని వెలికి తీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.